గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మన ప్రీవియస్ వీడియోలో ఈ క్వాంటిటేటివ్ అనాలిసిస్ గురించి మనం స్టార్ట్ చేసాము. అందులో మనం ప్రీవియస్ వీడియోలో ఈ కార్బన్ అండ్ హైడ్రోజన్ పర్సంటేజెస్ని ఎలా కనుక్కోవాలో మనం చూసాము ప్రీవియస్ వీడియోలో. సో మనకి ఈ డయాగ్రామ్ కూడా మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. ప్లస్ ఈ ఫార్ములా అంతవరకు మనం డిస్కస్ చేసాము అన్నమాట. అంటే ఇది పర్సంటేజ్ ఆఫ్ కార్బన్, ఇది పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్కి ఫార్ములాస్ అన్నమాట. సో ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పెడతాను నేను, అది చూడండి. సో ఇక్కడ దాని తర్వాత కార్బన్ హైడ్రోజన్ పర్సంటేజ్ తర్వాత మనకి ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఆ ప్రాబ్లం ఏంటంటే అందులో కూడా మనం పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ని కనుక్కోవాలి, పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ని కనుక్కోవాలి. ఏమంటున్నాడు, ఆన్ కంప్లీట్ కంబషన్ 0.246 grams of an organic compound gave 0.198 grams of carbon. అంటే ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఉంది. ఆ ఆర్గానిక్ కాంపౌండ్లో జనరల్గా కార్బన్ అండ్ హైడ్రోజన్ ఉంటాయి కాబట్టి దీన్ని కంప్లీట్గా ఆక్సిజన్ సమక్షంలో మనం కాలిస్తే అంటే బర్న్ చేస్తే దాని వెయిట్ ఎంత ఇచ్చాడు, 0.256 grams అన్నమాట. అంటే నియర్లీ 246 milligrams అన్నమాట అది. సో దాన్ని కనుక కంబషన్ చేస్తే, బర్న్ చేస్తే ఆ కాంపౌండ్ నుంచి మనకి పైన చెప్పిన ప్రొసీజర్ని ఫాలో చేస్తూ ఆ పర్సంటేజ్ ఆర్గానిక్ కాంపౌండ్లో 0.198 grams ఆఫ్ కార్బన్ వచ్చింది. అంటే దాని మాస్ ఇచ్చాడు అనమాట. కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది అండ్ 0.1015 grams ఆఫ్ వాటర్ వచ్చింది. అంటే ఆర్గానిక్ కాంపౌండ్ని మనం బర్న్ చేస్తే ఏమొస్తుంది, కార్బన్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, ప్లస్ హైడ్రోజన్ నుంచి వాటర్ అనేది వస్తుంది అనేసి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్ వెయిట్ ఎంత ఇచ్చాడు, 0.246 grams ఇచ్చాడు. అందులో వచ్చిన CO2 వెయిట్ ఎంత ఇచ్చాడు, 0.198 grams ఇచ్చాడు. ఓకే, ఇంకా వాటర్ వెయిట్ ఎంత ఇచ్చాడు, 0.1014 grams ఇచ్చాడు. ఇప్పుడు ఏం కావాలి, డిటర్మిన్ ద పర్సంటేజ్ కాంపోజిషన్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఇన్ ద కాంపౌండ్ అంటున్నాడు. డైరెక్ట్గా మనం ఫార్ములే మనకి ఉన్నటువంటి ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయడమే. ఇక్కడ M2 అంటే ఏంటి, CO2 యొక్క వెయిట్. ఇక్కడ M2 ఫార్ములా CO2 యొక్క వెయిట్. ఇక్కడ M అంటే ఆర్గానిక్ కాంపౌండ్ వెయిట్. ఇక్కడ M1 అంటే వాటర్ యొక్క వెయిట్. ఇక్కడ M అంటే ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క వెయిట్. అన్నీ ఇచ్చేసాడు కాబట్టి 12 ప్లస్ ఇంటూ పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ అంటే 12 అంటే ఏంటి, అటామిక్ వెయిట్ ఆఫ్ కార్బన్. 12 అంటే అటామిక్ వెయిట్ ఆఫ్ కార్బన్. ఈ 0.198 అనేది ఇక్కడ ఇచ్చాడు కార్బన్ డైఆక్సైడ్ యొక్క వెయిట్. 100 అంటే పర్సంటేజ్ అన్నమాట. ఇక 44 అంటే CO2 యొక్క కార్బన్ డైఆక్సైడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్, ప్లస్ 0.246 అంటే టోటల్ ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క వెయిట్ అన్నమాట. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే, సింప్లిఫై చేస్తే 21.95% అనేది కార్బన్ యొక్క పర్సంటేజ్ మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో ఆ విధంగా మనం కార్బన్ యొక్క పర్సంటేజ్ని కనుక్కుంటాం. దాని తర్వాత హైడ్రోజన్ యొక్క పర్సంటేజ్ అడిగాడు. అందులో హైడ్రోజన్ యొక్క H2 కదా, హైడ్రోజన్ అంటే H2, దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత 2, ప్లస్ వెయిట్ ఎంత ఇచ్చాడు, వాటర్ యొక్క వెయిట్ 0.1014 ఇచ్చాడు. తర్వాత 100 అంటే పర్సంటేజ్. సో ఇక్కడ 18 ఇచ్చాడు కదా, 18 అంటే ఏంటంటే వాటర్ యొక్క మాలిక్యులర్ వెయిట్. ఎందుకంటే వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది కదా, హైడ్రోజన్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి 18. ప్లస్ ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 0.246 అన్నమాట గ్రామ్స్. సో దాన్ని సింప్లిఫై చేస్తే మనకి 4.58% వచ్చింది అన్నమాట. సో ఆ విధంగా మనకి ఇచ్చినటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ నుంచి వెలువడినటువంటి ఈ CO2 యొక్క వెయిట్, ఈ వాటర్ యొక్క వెయిట్ని బట్టి మనం ఆ కాంపౌండ్లో, ఆర్గానిక్ కాంపౌండ్లో పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ని, పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ని ఫార్ములా యూస్ చేసి మనం కనుక్కోవచ్చు అన్నమాట. ఓకే, ఇది ఆ ఫార్ములా గురించి. దాని తర్వాత చూద్దాం ఏమి ఇచ్చాడో. దాని తర్వాత నైట్రోజన్ ఇచ్చాడు. దాని తర్వాత ఏమి ఇచ్చాడు, నైట్రోజన్ ఇచ్చాడు. అంటే మనం ప్రీవియస్ వీడియోలో మనం కార్బన్, హైడ్రోజన్
పర్సంటేజెస్ ఎలా కనుక్కోవాలి చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ ప్రాబ్లం తర్వాత నైట్రోజన్ యొక్క పర్సంటేజ్, ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో నైట్రోజన్ యొక్క పర్సంటేజ్ ఎంత, నైట్రోజన్ అన్నమాట పర్సంటేజ్ ఎంత అనేది మనం ఎలా కనుక్కోవాలి అంటే దానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి డూమాస్ మెథడ్, రెండోది జెల్డాల్స్ మెథడ్. 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒక ఇచ్చినటువంటి ఆర్గానిక్ కాంపౌండ్లో నైట్రోజన్ యొక్క పర్సంటేజ్ కనుక్కోవడానికి మనకి ఇచ్చినటువంటి మెథడ్స్ డూమాస్ మెథడ్ ఒకటి, తర్వాత జెల్డాల్ మెథడ్ ఒకటి. ఫస్ట్ మనం డూమాస్ మెథడ్ని చూద్దాం. ఓకే, డూమాస్ మెథడ్లో ఏం చేస్తారంటే ఫస్ట్ ఇతను ఏం చెప్పాడో చూద్దాం. ద నైట్రోజన్ కంటైనింగ్ ఆర్గానిక్ కాంపౌండ్ వెన్ హీటెడ్ విత్ కాపర్ ఆక్సైడ్ ఇన్ అట్మాస్ఫియర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. అంటే ఏం చేస్తున్నాడు, ఆర్గానిక్ కాంపౌండ్ నైట్రోజన్ ఉన్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ని CO2 సమక్షంలో, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ సమక్షంలో కాపర్ ఆక్సైడ్తో హీట్ చేస్తే, అంటే CO2 గ్యాస్ని పంప్ చేస్తూ కాపర్ ఆక్సైడ్ దగ్గర ఉన్నటువంటి కెటలిస్ట్ లాగా పనిచేసే కాపర్ ఆక్సైడ్ మీదుగా ఈ ఆర్గానిక్ కాంపౌండ్లో నైట్రోజన్ ఉన్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ని బర్న్ చేస్తే ఈ ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి నైట్రోజన్ నైట్రోజన్ కింద కన్వర్ట్ అవుతుంది, నైట్రోజన్ గ్యాస్ కింద కన్వర్ట్ అవుతుంది, N2 కింద కన్వర్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఆర్గానిక్ కాంపౌండ్ ఏమవుతుంది, ఆర్గానిక్ కాంపౌండ్లో కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, ప్లస్ నైట్రోజన్ చూస్తున్నాం కాబట్టి నైట్రోజన్ కూడా ఉంటుంది. ఈ కార్బన్ కాస్త CO2 కింద కన్వర్ట్ అవుతుంది, ఈ హైడ్రోజన్ కాస్త వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది, ఈ నైట్రోజన్ కాస్త నైట్రోజన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది, ఎందుకంటే బర్న్ చేస్తున్నాం కదా. ప్లస్ హైడ్రోజన్, ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి హైడ్రోజన్ H2O కింద కన్వర్ట్ అవుతుంది, ప్లస్ నైట్రోజన్ N2 గ్యాస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఆ విధంగా మనకి ఈ రియాక్షన్స్ చూద్దాం. సో ఇక్కడ CXHYNZ అనేటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకున్నాడు. దాన్ని క్యూప్రిక్ ఆక్సైడ్ సమక్షంలో CO2 గ్యాస్ను పాస్ చేస్తూ హీట్ చేస్తున్నాడు. హీట్ చేస్తే ఈ కార్బన్ కాస్త CO2 కింద, ఈ హైడ్రోజన్ కాస్త వాటర్ కింద, ఈ నైట్రోజన్ కాస్త N2 గ్యాస్ కింద ఆ ఫార్ములాని బ్యాలెన్స్ చేస్తూ ఫామ్ అయిందన్నమాట. ఈ బ్యాలెన్స్ ఎలా చేస్తారని మనం ప్రీవియస్ వీడియోలో చూసాం, అది చూడండి. సో ఇక్కడ కూడా మనం కరెక్ట్గా చూస్తే ఆ బ్యాలెన్సింగ్ అనేది తెలుస్తుంది. ఎలాగా, ఇక్కడ CX అన్నాడు అంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయో అన్ని CO2 గ్యాస్ మాలిక్యూల్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఒక కార్బన్ ఉంటే ఇక్కడ ఒక CO2 వస్తుంది, 2 కార్బన్స్ ఉంటే 2 CO2 వస్తుంది. ఎన్ని X కార్బన్స్ ఉంటే ఇక్కడ X CO2 గ్యాస్ వస్తుంది. ఇక్కడ H, 2 హైడ్రోజన్స్ కలిసి వాటర్ ఫామ్ అవుతుంది కాబట్టి Y/2 రావాలి. ఓకే, అంటే ఈ హైడ్రోజన్ ఇక్కడ Y ఉంటే వాటర్ మాలిక్యూల్స్కి 2 ఫామ్ అవుతాయి కాబట్టి 2 హైడ్రోజన్ తీసుకుంటుంది కాబట్టి Y/2 H2O వస్తుంది అన్నమాట. అదే నైట్రోజన్ కూడా అంతే, ఈచ్ నైట్రోజన్ 2 నైట్రోజన్స్, ఇక్కడ ఒక నైట్రోజన్ ఉంటే అలాంటి 2 నైట్రోజన్స్ N2 గ్యాస్లో పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి Z/2 వస్తాయి అన్నమాట. అంటే ఎలాగంటే ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయనుకో, అప్పుడు ఇక్కడ 2 CO2 వస్తాయి. ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉన్నాయనుకో, అప్పుడు ఇక్కడ 2 H2O వస్తాయి, 2 H2O వస్తాయి. ఇక్కడ 4 నైట్రోజన్లు ఉన్నాయనుకో, ఇక్కడ 2 నైట్రోజన్లు మాత్రమే వస్తాయి. అలాగే బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట, ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో ఆ విధంగా మనకి ఆ ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ మనకి CO2 గ్యాస్, వాటరు, ఇవన్నీ నైట్రోజన్ గ్యాస్ ఇవన్నీ ఫామ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నైట్రోజన్ ఎంత ఫామ్ అయింది అనేది మనం తెలుసుకుందాం. అంటే ఇప్పుడు ఈ కాంపౌండ్లో ఎంత నైట్రోజన్ పర్సంటేజ్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ నైట్రోజన్ ఎంత ఫామ్ అయింది అనేది తెలుసుకోవడానికి ఏం చేయాలంటే ఈ నైట్రోజన్ని మనం ఇలాంటి ఆపరేటర్స్లో
పంప్ చేయాలన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇటు నుంచి CO2 గ్యాస్ని పంప్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ ఫర్నెస్లో ఆర్గానిక్ కాంపౌండ్ని బర్న్ చేస్తున్నాడు. ఇది ఒక ఫర్నెస్ అనమాట. ఇది ఒక మండిచ్చేటటువంటి ఒక ఫర్నెస్. ఓకే, అందులో క్యూప్రిక్ ఆక్సైడ్ కూడా ఉంది. ఆ క్యూప్రిక్ ఆక్సైడ్ సమక్షంలో ఈ ఆర్గానిక్ కాంపౌండ్ని బర్న్ చేస్తున్నాడు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూప్రిక్ ఆక్సైడ్స్ పెట్టాడు. క్యూప్రిక్ ఆక్సైడ్ గేజ్ అనేసి, క్యూప్రిక్ ఆక్సైడ్ మెటల్, అంటే మెటల్ కాదు, క్యూప్రిక్ ఆక్సైడ్ కాంపౌండ్ సాల్ట్ లాగా అనమాట. ప్లస్ కోర్స్ క్యూప్రిక్ ఆక్సైడ్ అంటే పెద్ద పెద్ద అనమాట. ఇక్కడ రెడ్యూస్డ్ కాపర్ గాజ్, ఓన్లీ కాపర్ అనమాట. ఇక్కడ ఇది ఓన్లీ కాపర్ గాజ్, రెడ్యూస్డ్ కాపర్ గాజ్ అంటే ఓన్లీ కాపర్ అనమాట. సో ఆ విధంగా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాపర్ మెటీరియల్స్ని కోట్ చేసి ఈ ఫర్నెస్ని, కాపర్ ఫర్నెస్ని తయారు చేశాడు. తయారు చేసి ఒకవైపు నుంచి CO2ని పంప్ చేస్తున్నాడు, పాస్ చేస్తున్నాడు. ఇంకోవైపు ఆర్గానిక్ కాంపౌండ్ని బర్న్ చేస్తున్నాడు. ఆ ఆర్గానిక్ కాంపౌండ్ ఏమి ఫామ్ అవుతాయి, కార్బన్ నుంచి CO2 గ్యాస్, వాటర్ నుంచి అంటే హైడ్రోజన్ నుంచి వాటరు, ప్లస్ నైట్రోజన్ నుంచి N2 గ్యాస్. ఇవన్నీ ఇటు నుంచి వెళ్ళి ఇక్కడ ఇక్కడ మెర్క్యూరీ సీల్ ఉంది చూడండి, అది అన్ని గ్యాసెస్ కదా. ఈ మెర్క్యూరీని దాటుకుంటూ ఇక్కడ ఈ బ్లూ కలర్ అనేది పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అనమాట. పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అది ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి వచ్చేటటువంటి CO2 గ్యాస్ ఎసిడిక్ కదా ఇన్ నేచర్. CO2 గ్యాస్ అనేది ఎసిడిక్ నేచర్ ఉంటుంది. దాన్ని ఈ KOH అనేది బేస్. CO2 గ్యాస్ అనేది యాసిడ్, KOH అనేది బేస్. కాబట్టి ఆ CO2 గ్యాస్ని ఈ KOH అనేది అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ప్లస్ వాటర్ని కూడా ఈ KOH అనేది అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఓన్లీ నైట్రోజన్ మాత్రమే స్టేబుల్ గ్యాస్ కాబట్టి, అంటే ఇనర్ట్ గ్యాస్ కాబట్టి నైట్రోజన్, అది KOHతో రియాక్ట్ అవ్వదు. కాబట్టి అది ఈ KOHని దాటుకుంటూ ఇక్కడ పైన ఇక్కడ ఖాళీగా ఉన్న ఈ ప్లేస్లో ఆ నైట్రోజన్ ఫామ్ అయినటువంటి నైట్రోజన్ స్టోర్ అవుతుంది అన్నమాట. ఓకే, ఫామ్ అయినటువంటి ఈ ఆర్గానిక్ కాంపౌండ్ని బర్న్ చేస్తే ఫామ్ అయినటువంటి నైట్రోజన్ ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్లో స్టోర్ అవుతుంది అన్నమాట. స్టోర్ అయితే ఆ నైట్రోజన్ స్టోరు అది ఎంత వాల్యూమ్ని ఆక్యుపై చేసింది, ఎక్కువ నైట్రోజన్ ఉందనుకోండి, ఈ బ్లూ కలర్నేమో దీంట్లోకి ఇలా తోసేస్తుంది. ఇలా ఈ ఈ ఆపరేటర్స్లోకి బ్లూ కలర్ అనేది పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ తక్కువ నైట్రోజన్ ఉందనుకో, ఈ లెవెల్ ఏమో ఈ సైడ్కి వెళ్తుంది అనమాట. అలా ఆ నైట్రోజన్ యొక్క ప్రెషర్ని బట్టి ఇది తన వాల్యూమ్ని, KOH తన వాల్యూమ్ని అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇది చూస్తే ఎంత ఉంది అని చూస్తే ఆ నైట్రోజన్ యొక్క వాల్యూమ్ వస్తుంది అనమాట. మనకి నైట్రోజన్ యొక్క వాల్యూమ్ తెలుస్తుంది మనకి. ఆ విధంగా మనం ఆ నైట్రోజన్ యొక్క వాల్యూమ్ని తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పైన ఏం రాశాడో చూద్దాం. పైన ఏం రాశాడు, ఈ మండించేటప్పుడు ట్రేసెస్ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ కూడా ఫామ్ అవుతుంది. నైట్రోజన్ ఆక్సైడ్స్ అన్నమాట. నైట్రిక్ ఆక్సైడ్ అనేసి, N2O అనేసి, N2O2 అనేసి, N2O4 అనేసి కొన్ని చాలా తక్కువ నైట్రోజన్ ఆక్సైడ్స్ కూడా ఫామ్ అవుతాయి. ఆ నైట్రోజన్ ఆక్సైడ్స్ని రెడ్యూస్ చేయొచ్చు. అంటే ప్యూర్ కాపర్ గేజ్ మీద పాస్ చేసి దాన్ని మళ్ళీ నైట్రోజన్ కన్వర్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఈ కాపర్ గాజ్ ఏం చేస్తుందంటే నైట్రిక్ ఆక్సైడ్స్లో ఉన్న ఆక్సిజన్ని తీసుకుని దాన్ని నైట్రోజన్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఆ విధంగా ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి మొత్తం నైట్రోజన్ని ఓన్లీ నైట్రోజన్ గ్యాస్ కింద కన్వర్ట్ చేసి దాన్ని ఆ ఆపరేటర్స్ పైన స్టోర్ అయ్యేలా చేస్తుంది అన్నమాట, ఆ టోటల్ ఆపరేటర్స్. ఓకే, ద మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ సో ప్రొడ్యూస్డ్ ఈస్ కలెక్టెడ్ ఇన్ ఓవర్ aqueous solution of potassium hydroxide which absorbs carbon dioxide. అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది CO2 గ్యాస్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అంటున్నాడు. దాని తర్వాత నైట్రోజన్ ఈజ్ కలెక్టెడ్ ఇన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ది గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్. చెప్పాను కదా ఇందాక, ఇక్కడ నైట్రోజన్ అనేది స్టోర్ అవుతుంది అంటున్నాడు, ఈ పార్ట్లో స్టోర్ అవుతుంది అనేసి అంటున్నాడు అనమాట. ఓకే, ఇప్పుడు ఎంత స్టోర్ అయింది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడు, ఎజ్యూమ్ చేసుకోవాలి. లెట్
ద మాస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ m గ్రామ్స్ అంటున్నాడు. అంటే మనం ఎంతైతే ఆర్గానిక్ కాంపౌండ్ని మనం బర్న్ చేసామో, కాల్చామో, దాని యొక్క వెయిట్ m గ్రామ్స్ అనుకోండి అంటున్నాడు. m గ్రామ్స్ అంటే 10 గ్రాములు ఉండొచ్చు, 20 గ్రాములు ఉండొచ్చు, ఓవరాల్గా m గ్రామ్స్ మనం అనుకుంటున్నాం అనమాట. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ కలెక్టెడ్ V1 ml అంటే పైన ఆ గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్లో ఎంత ఆ గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్ యొక్క వాల్యూని బట్టి మనకి ఈ V1 యొక్క వాల్యూ తెలుస్తుంది అనమాట. V1 అనమాట, వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ కలెక్టెడ్ V1 ml అంటే వాల్యూమ్ ఎంత ఇక్కడ తెలుస్తుంది మనకి. వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ అనేది ఇక్కడ తెలుస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆ వాల్యూ అనమాట. ఇది పిపెట్ లాగా ఉంది కదా, ఆ పిపెట్ని బట్టి మనం దీని యొక్క వాల్యూ చెప్పవచ్చు అన్నమాట, ఇక్కడ నుంచి ఇక్కడికి అనేసి. ఎందుకంటే ఎక్కువ నైట్రోజన్ ఉంటే బ్లూ కలర్ కిందకి వెళ్ళిపోతుంది, తక్కువ నైట్రోజన్ అంటే బ్లూ కలర్ పైన ఉంటుంది, పైకి వచ్చేస్తుంది. ఆ విధంగా ఆ ఎంటీ స్పేస్ని మనం నైట్రోజన్ యొక్క వాల్యూమ్ అనేసి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, అది V1 ml అనుకోండి అంటున్నాడు. ఇప్పుడు రూమ్ టెంపరేచర్ని T1 అనుకోండి అంటున్నాడు. అంటే ఏ టెంపరేచర్ దగ్గర నైట్రోజన్ అనేది కలెక్ట్ అయిందో ఆ టెంపరేచర్ని T1 అనుకోండి అంటున్నాడు. అంటే M తెలిసింది, M అనుకుందాం మనం, V1 అనుకుందాం, T1 అనుకుందాం. ఇంకా P1 కూడా అంటే అది ఏ ప్రెషర్ దగ్గర ఉందో, ఆ నైట్రోజన్ అనేది ఏ ప్రెషర్ దగ్గర ఉందో ఆ ప్రెషర్ని P1 అనుకోండి అంటున్నాడు. అంటే మనకి P1 తెలిసింది, V1 తెలిసింది, బై T1 తెలిసింది. ఓకే, ఈ మూడు తెలిసింది. ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ తెలిసింది, వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ తెలిసింది, ఆ గ్యాస్ ఏ టెంపరేచర్ దగ్గర ఉందో తెలిసింది. అంటే P1, V1, T1 తెలిసింది. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ కండిషన్స్లో చేంజ్ చేయొచ్చు. స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ కండిషన్స్లో చేంజ్ చేయొచ్చు. దాని ప్రకారం ఏంటంటే ఏదైనా గ్యాస్ యొక్క ప్రెషరు, వాల్యూము, టెంపరేచర్ తెలిస్తే దాన్ని P2, V2, T2 డివైడెడ్ బై T2కి ఈక్వల్ చేయొచ్చు. ఓకే, సో మనకి ఒక ఫార్ములా ఉంది, సొల్యూషన్స్లో వస్తుంది. P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 బై T2 అని మనకి ఒక ఫార్ములా ఉందన్నమాట. దాని ప్రకారం ఇక్కడ మనకి P1 తెలుసు, V1 తెలుసు, T1 తెలుసు. దాన్ని మనం స్టాండర్డ్ కండిషన్స్ ఆఫ్ నైట్రోజన్, స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ కండిషన్స్ ఆఫ్ నైట్రోజన్కి మనం ఈక్వల్ చేయొచ్చు. దాని ప్రకారం స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్స్ దగ్గర P2 అనేది ఎంతకి సంబంధం, 1 అట్మాస్ఫియర్ అనమాట. అంటే 1 అట్మాస్ఫియర్ అంటే అది 760 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీకి ఈక్వల్. 760 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీకి ఈక్వల్. 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు 760 mm ఆఫ్ Hg అంటాడనమాట, దానికి ఈక్వల్. కాబట్టి ఈ P అనేది 760 అవుతుంది. P2 అంటే ఈ P2 అనేది 760 అవుతుంది. ఓకే, తర్వాత మనకి STP దగ్గర ఈ V2 కనుక్కోవాలి. అరే ఒక్క నిమిషం, ఈ V2 అనేది మనం కనుక్కోవాలి. ఆ V2నే ఇది వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ STP అనమాట. ఈ V2 అనేది వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ అంటే STP అన్నమాట. ఇంకా ఈ T2 అనేది ఇక్కడ T2 అంటే ఎంత అంటే 0 degrees అనమాట. స్టాండర్డ్ STP కండిషన్స్ అంటే T2 అంటే 0 degrees సెంటిగ్రేడ్ అనమాట. ఆ 0 degree సెంటిగ్రేడ్ని మనం కెల్విన్లోకి మారిస్తే 273 అవుతుంది. ఇది 273 అవుతుంది. ఇప్పుడు మనకి P1, T1, P1, V1 బై T1 తెలుసు. ఇదిగో ఈ P1, ఈ V1, ఈ T1 తెలుసు. ఇప్పుడు దీని వాల్యూ ఎంత చెప్పాను, 273 అన్నాను. ఆ 273ని మనం క్రాస్ మల్టిప్లై చేసి ఆ సైడ్కి తీసుకెళ్దాం అనుకోండి. ఇక్కడ డినామినేటర్లో ఉన్నది ఇక్కడికి వచ్చి న్యూమినేటర్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ T2ని అటు తీసుకెళ్తున్నాం అనమాట, పైకి తీసుకెళ్తాం. అంటే ఇక్కడ పైకి వచ్చింది అనమాట T2 అనేది. ప్లస్ ఇక్కడ P2 వాల్యూ అని చెప్పాను నేను, 760 అని చెప్పాను కదా. 1 అట్మాస్ఫియర్ అంటే 760 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ అని చెప్పాను కదా. అది ఇక్కడ కిందకు వస్తుంది అనమాట.
క్రాస్ మల్టిప్లై చేస్తాం. అంటే ఇక్కడ చూపెడతాను నేను. ఈ ఫార్ములా ఎలా రాశాడంటే మనకి ఉన్నటువంటి ఫార్ములా ఏంటి? P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 బై T2. P2 అంటే ఎంత? ఇక్కడ 760. V2 అంటే ఎంత? వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ STP, దాన్ని V అనుకోండి. డివైడెడ్ బై టెంపరేచర్ ఎంత అన్నాను నేను? 0 degrees అంటే 273 కెల్విన్. ఇప్పుడు నాకు ఈ V ఒకటే కావాలి. V ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ P1 V1 బై T1, P1 V1 బై T1 ఇంటూ ఇక్కడ V అనేది పైన ఉంది కాబట్టి ఇటు వస్తే కిందికి వెళ్తుంది. ఓకే, అంటే ఈ 760 అనేది పైన ఉంది కాబట్టి అది ఈ సైడ్ వస్తే కిందికి వస్తుంది. కిందికి వస్తే ఇక్కడ ఏమొస్తుంది? 760 వస్తుంది. 760. ఓకే, ఇక్కడ 273 అనేది కింద ఉంది, ఈ సైడ్కి వస్తే పైకి వస్తుంది, అంటే ఇంటూ 273 వస్తుంది. 273. ఓకే, అంటే ఇక్కడ P1 V1 ఇంటూ 273. ఇది చూడండి, P1 V1 ఇంటూ 273. ఇక్కడ కింద T1 ఇంటూ 760, ఇక్కడ కూడా T1 ఇంటూ 760, అంటే 760 ఇంటూ T1 ఇచ్చాడు. అలా ఇదంతా దీనికి ఈక్వల్ అనమాట. దీనికి ఈక్వల్ P1 V1 ఇంటూ 273 డివైడెడ్ బై 760 ఇంటూ T1 అనమాట. ఈ V అనేది వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ అంటే STP కండిషన్స్ అనమాట. ఓకే, ఆ విధంగా మనకి V వాల్యూ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు చూద్దాం తర్వాత కింద ఏం రాశాడో చూద్దాం. అంటే మనకి P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 బై T2 అనే ఫార్ములా గుర్తుండాలి. ఇక్కడ P2 V2 బై T2 అనేది స్టాండర్డ్ కండిషన్స్ అనమాట. అది సొల్యూషన్స్లో వస్తుంది చాప్టర్లో, అది అక్కడ చదువుతారు మీరు. దాన్ని ఇక్కడ యూస్ చేసుకున్నాడు అనమాట. ఓకే, అంటే V అనేది దీనికి సమానం, అంటే వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ ఎట్ STP స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్ కండిషన్స్ లెట్ ఇట్ బి V అన్నాడు చూడండి ఇక్కడ, అది దీనికి సమానం అన్నమాట. ఓకే, ఈ వాల్యూని గుర్తుపెట్టుకోవాలి, తర్వాత యూస్ చేస్తాం ఈ వాల్యూ. ఇక్కడ P1 అనేది ఏంటంటే ప్రెషర్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్. V1 అనేది అక్కడ పైన ఇక్కడ ఆక్యుపై చేస్తున్నటువంటి నైట్రోజన్ V1 అన్నమాట. ఓకే, ఇక్కడ జనరల్గా ఈ P1 అనేది అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ కాదు. ఇక్కడ P1 అనేది అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ కాదు. ఎందుకంటే ఇక్కడ KOH సొల్యూషన్ ఉంది కదా, ఆ KOH సొల్యూషన్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఏం చేస్తుందంటే యాక్వస్ టెన్షన్ అంటారు. వాటర్ ఏం చేస్తుందంటే తనలో ఆ వాటర్లో ఉన్నటువంటి వాటర్ వేపర్ కింద ఆ సొల్యూషన్లో పంప్ చేస్తూ ఉంటుంది. అంటే మనకి ఒక పాత్రలో ఇక్కడ వాటర్ ఉందనుకోండి, ఇది క్లోజ్డ్ అనమాట. ఇప్పుడు ఈ వాటర్ ఏం చేస్తూ ఉంటుంది, ఈ పైన ఉన్నటువంటి లేయరు ఇలా వేపర్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అందుకే కదా మనకి ఏదైనా పాత్ర మీద ఏదైనా యూటెన్సిల్ మీద మనకి క్యాప్ పెట్టి దాన్ని క్లోజ్ చేసి పెట్టామనుకోండి, ఆ క్యాప్కి ఇక్కడ చిన్న వాటర్ డ్రాప్లెస్ అంటుకొని ఉంటాయి చూడండి. అలా ఎందుకు అంటుకొని ఉంటాయంటే ఈ లిక్విడ్ అనేది, వాటర్ అనేది స్లోగా ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. ఎవాపరేట్ అయ్యి ఇక్కడ ఈ క్యాప్ మీద, ఆ మూత మీద అంటుకుంటుంది అన్నమాట. అలా అంటుకునేటప్పుడు అది కొంచెం ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. అంటే పైకి గ్యాస్ ఫామ్లో వెళ్తుంది కదా, అందువల్ల అది కొంచెం ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. ఆ ప్రెషర్ని అట్మాస్ఫియరిక్ ప్రెషర్లో నుంచి తీసేస్తే అప్పుడు యాక్చువల్గా P1 వాల్యూ అనేది వస్తుంది. అంటే P1 అనేది దేనికి ఈక్వల్? ఇక్కడ అట్మాస్ఫియరిక్ ప్రెషర్లో నుంచి ఇక్కడ ఈ లిక్విడ్ ఎగ్జర్ట్ చేస్తున్నటువంటి యాక్వస్ టెన్షన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి P1 వాల్యూ వస్తుంది అన్నమాట. ఓకే, అది ఇక్కడ P1 అనేది అదనమాట. ఇక్కడ మనకు P1 రాస్తాం కదా, ఇది దాని వాల్యూ అదనమాట. యాక్చువల్గా అది అట్మాస్ఫియర్ ప్రెషర్ కాదు. ఓకే, అర్థమైంది కదా.
అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా చెప్పింది కరెక్ట్గా మీరు అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది. అది ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను మీకు, రాసి చెప్తాను. ఓకే, అది తెలిసింది కదా. ఇది V1 వాల్యూ, V వాల్యూ అనమాట, అంటే వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ ఎట్ STP కండిషన్స్ అనమాట. ఈ STP కండిషన్స్ ఇప్పుడు జనరల్గా మనకి STP దగ్గర మనకున్న రూల్ ఏంటంటే 1 మోల్ ఆఫ్ గ్యాస్, ఎనీ గ్యాస్ అనమాట, 1 మోల్ ఆఫ్ గ్యాస్ ఎట్ STP ఆక్యుపైస్ 22.4 లీటర్స్ ఆఫ్ వాల్యూమ్ అంటాడు. అంటే ఏ గ్యాస్ అయినా అది 1 మోల్ తీసుకుంటే అది STP కండిషన్స్ దగ్గర దాని యొక్క వాల్యూమ్ ఎంత ఉంటుందంటే 22.4 లీటర్స్ ఉంటుంది. 22.4 లీటర్స్ అంటే దాన్ని లీటర్స్ని మిల్లీ లీటర్స్లో మారిస్తే ఇంటూ 1000 చేయాలి, అంటే 22,400 మిల్లీ లీటర్స్ అనమాట, ml. ఓకే, ఇక్కడ నైట్రోజన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 1 మోల్ ఆఫ్ నైట్రోజన్ దేనికి ఈక్వల్? నైట్రోజన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? 28 అనమాట. నైట్రోజన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 28 కాబట్టి 1 మోల్ ఆఫ్ నైట్రోజన్ ఈక్వల్ టు 28 గ్రామ్స్. ఓకే, 28 గ్రామ్స్ నైట్రోజన్ అనమాట. అంటే 28 గ్రామ్స్ ఆఫ్ నైట్రోజన్ ఎట్ STP కండిషన్స్ ఆక్యుపై చేసే వాల్యూమ్ ఎంతంటే 22,400 మిల్లీ లీటర్స్ అనమాట. 22,400 మిల్లీ లీటర్స్ అనమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, అదే ఇక్కడ ఈ పాయింట్ ఉంది చూసారా, ఆ పాయింట్ అదే అనమాట. 22,400 మిల్లీ లీటర్స్ ఆఫ్ నైట్రోజన్ ఎట్ STP వెయిస్ 28 గ్రామ్స్ అనమాట. అదే కదా చెప్పాను నేను, 28 గ్రామ్స్ ఆఫ్ నైట్రోజన్ STP కండిషన్ దగ్గర 22,400 ml వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది అనేసి నేను చెప్పాను. అదే ఈడేమంటున్నాడు, రివర్స్లో చెప్తున్నాడు, 22,400 ml ఆఫ్ నైట్రోజన్ ఎట్ STP వెయిస్ 28 గ్రామ్స్ అంటున్నాడు. ఓకే, 28 గ్రామ్స్ 22,400 ml నుంచి వస్తే ఈ 400 ml అంటే ఏంటి? వాల్యూమ్. 28,400 అనేది ml అంటే ఏంటి? వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ అనమాట. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ ఎంత ఇచ్చాడు? ఇంత ఇచ్చాడు. ఇక ఇంత వచ్చింది మనకి స్టాండర్డ్ కండిషన్ దగ్గర వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ ఇంత ఇచ్చాడు, అంత వచ్చింది. ఇప్పుడు 28 గ్రామ్స్ ఇంత వాల్యూమ్ని ఆక్యుపై చేస్తే అంటే 22,400 ml నైట్రోజన్ 28 గ్రామ్స్ వెయ్యి అయితే 22,400 ml ఆఫ్ నైట్రోజన్ 28 గ్రామ్స్ వెయ్యి అయితే ఈ VML ఎంత? ఈ VML ఎంత వే అవుతుంది అది క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి మనం. అనేది క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. చేస్తే ఏమవుతుంది? అది VML ఎంత అవుతుందంటే V ఇంటూ 28 డివైడెడ్ బై 22,400 అవుతుంది. అంతే కదా, క్రాస్ మల్టిప్లికేషన్ అంటే V ఇంటూ ఈ Vను ఈ 28 మల్టిపుల్ చేసి దాని కింద ఈ 22,400 వేయాలి. అదే చేస్తాడనమాట. ఈ డయాగ్రామ్ అర్థమైంది కదా, అదే చేస్తాడు. VML ఆఫ్ నైట్రోజన్ STP వెయిస్ ఇది 28 ఇంటూ V డివైడెడ్ బై 22,400 అదే చేస్తాం. అదే కదా మనం పైన చెప్పుకుందాం. ఇది 28V డివైడెడ్ బై 22,400 అనమాట. అలా క్రాస్ మల్టిపుల్ చేస్తాడు అనమాట. అది ఇప్పుడు ఈ V అంటే వాల్యూ ఎంత? V అంటే వాల్యూ పైన అనమాట. V అంటే వాల్యూ యాక్చువల్గా ఇది ఈ టోటల్ వాల్యూ, ఇది ఈ టోటల్ వాల్యూని V అంటారనమాట. ఈ V కానీ అక్కడ సబ్స్టిట్యూట్ చేయలేదు. ఇక్కడ చూడండి, V లెట్ ఇట్ బి V, ఆ సబ్స్టిట్యూట్ చేయలేదు. P1 V1 ఇంటూ 273/760 ఇంటూ T1 అనేది వేయాలి, కానీ సబ్స్టిట్యూట్ చేయలేదు. చేయకుండానే పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ అంటే ఏంటి? ఇంటూ 100 చేయాలి. పర్సెంట్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ ద ఆర్గానిక్ కాంపౌండ్, అంటే ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క వెయిట్ ఎంత? m గ్రామ్స్ అనుకుందాం కదా, అది డినామినేటర్లో వేయాలి. పర్సంటేజ్లో చెప్తున్నాడు కదా కాబట్టి ఇంటూ 100 వేయాలి. అంటే ఈ వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ ఎట్ STP అనేది ఇంత వచ్చింది కాబట్టి
దాన్ని ఇంటూ 100 చేసి ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క వెయిట్ కింద ఎం వేస్తే మనకి పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ అనేది తెలుస్తుంది. ఓకేనా? ఆ విధంగా మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేసి మనకి ఇచ్చినటువంటి ఆర్గానిక్ కాంపౌండ్లో పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ ఈ వి ఉంది చూసారా, ఈ వి, ఆ వి యొక్క వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? పైనుంచి వస్తుంది. ఆ వి యొక్క వాల్యూ మనకి ఇదన్నమాట, P1 V1 ఇంటూ 273 డివైడెడ్ బై 760 ఇంటూ T1, ఇదన్నమాట ఆ వి యొక్క వాల్యూ, ఇదన్నమాట. ఈ P1 అనేది మనకి తెలుసు, ఆ ఇన్స్ట్రుమెంట్ నుంచి వచ్చింది P1. అట్మాస్ఫియర్ ప్రెషర్లో నుంచి ఆక్వస్ టెన్షన్ తీసేస్తే P1 అనేది వస్తుంది. V1 కూడా మనకి తెలుసు, అంటే ఆ నైట్రోజన్ యొక్క వాల్యూ V1 అంటే ఇక్కడ ఈ రీడింగ్ ఇచ్చేస్తుంది మనకి, V1 వాల్యూ ఈ రీడింగ్ ఇచ్చేస్తుంది. డివైడెడ్ బై T1 అని కూడా మనకు తెలుసు. T1 అంటే మనకి మన థర్మోమీటర్లో చూస్తే ఆ ఎక్స్పెరిమెంట్ ఏ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది అనేది మనకి T1 తెలుస్తుంది. అంటే P1 తెలుసు, V1 తెలుసు, T1 తెలుసు. ఇంకా 273 వాల్యూ మనకి తెలుసు, 760 అనేది కూడా వాల్యూనే. కాబట్టి అన్ని వాల్యూస్ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ విలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వి వాల్యూ తెలుస్తుంది. ఇంకా 28 అనేది తెలుసు, 100 అనేది తెలుసు, 20 to 400 తెలుసు. ఈ ఎమ్ అనేది మనం ఎన్ని గ్రామ్స్ ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకున్నాము, 10 గ్రామ్స్ అయితే 10 గ్రామ్స్ రాస్తాము, 20 గ్రామ్స్ అయితే 20 గ్రామ్స్ రాస్తాము. ఆ విధంగా మనకి వచ్చేటటువంటి దాన్ని సింపుల్గా చేస్తే వచ్చేటటువంటి పర్సంటేజే ఈ నైట్రోజన్ యొక్క పర్సంటేజ్ అన్నమాట. ఓకే, సో ఆ విధంగా మనం డ్యూమాస్ మెథడ్ని యూస్ చేసి నైట్రోజన్ యొక్క పర్సంటేజ్ని మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఓకే, దాని మీద ఈ ప్రాబ్లం ఇచ్చాడు, ఒక ప్రాబ్లం డ్యూమాస్ మెథడ్ మీద. ఆ ప్రాబ్లం మీరు ట్రై చేయండి, లేకపోతే రేపు నెక్స్ట్ క్లాస్లో మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి దాని తర్వాత నైట్రోజన్ పర్సంటేజ్ని తెలుసుకోవడానికి ఇంకో మెథడ్ ఉంది, దాన్ని జెల్డాల్ మెథడ్ అంటారు. దాని గురించి మనం చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.